కాకినాడ జిల్లా పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో గాలింపు 5వ రోజు కొనసాగింది. నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆయన భార్య మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. కాకినాడకి చెందిన పంచాయతీరాజ్ శాఖ విభాగంలో పనిచేసే ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం రాత్రి 11:30 గంటల సమయంలో జరిగింది. కాకినాడకి చెందిన ఏఈ నూకరాజు రాజమండ్రి వెళ్లారు. అక్కడ ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో రోడ్డు కమ్ రైల్వే వంతెన పైనుంచి 80 నంబర్ పిల్లర్ వద్ద ఆ గోదావరి నదిలో దూకడం జరిగింది. అక్కడ ఏఈ నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి నలుగురు కూడా గోదావరి నదిలోకి దూకారు. ఆ సమయంలో మనవడు కార్తికేయ రెడ్డి ఒకరే ప్రాణాలతో బయటపడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జాలర్లు, మత్స్యకారులు ఆ పిల్లవాడిని కాపాడారు. తర్వాత పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడ చేరుకున్న పోలీసులు ఆ ఘటనా స్థలాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించారు. అక్కడ ఒక లేఖ దొరికింది. ఆ లేఖలో ఏఈ నూకరాజు చాలా క్లియర్ గా రాశారు. సాదిక్ ఖాన్ అనే ఒక యువకుడి వల్ల మేము వేధింపులకు గురయ్యాము. ఆ వేధింపులు తట్టుకోలేకనే కుటుంబంతో సహా అందరం కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఆ లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా రాజమండ్రి 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. మరోవైపు ఏఈ నూకరాజు వారి కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఏఈ నూకరాజు మృతదేహం దొరికింది. ఆ తర్వాత బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మృతదేహము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుమర్లంక వద్ద సౌజన్య మృతదేహం లభించింది. ప్రస్తుతం సౌజన్య మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. తర్వాత అంత్యక్రియలు చేయడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏఈ నూకరాజు రాసిన లేఖలో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నటువంటి సాదిక్ ఖాన్ కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. 5 రోజుల నుంచి కూడా సాదిక్ ఖాన్ ఎక్కడ ఉన్నారనేది ఒక ప్రశ్న మార్గంగా మారిపోయింది. అతని కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతాయి. మరోవైపు ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అతని ఏఈ నూకరాజు వియంకుడు కార్తికేయ రెడ్డి తాతయ్య భాస్కర్ రెడ్డి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు. తన కుమారుడు జగదీష్ రెడ్డి మృతి పైన కూడా అనుమానం ఉంది. దానికి కూడా సాదిక్ ఖానే కారణమై ఉండొచ్చు అని చెప్పి కూడా అతని ఫిర్యాదులో రాశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా సర్పవరం పోలీసులు ఆ కేసుని ఇంకా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య 2 నివాసాల్లో కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. అక్కడ ఒక ఫోన్ లభించింది. అదేవిధంగా సౌజన్య బైక్ లో ఒక సీల్డ్ కవర్ లభించింది. అందులో 3 లేఖలు ఉన్నాయి. ఒక లేఖలో సాదిక్ ఖాన్ వల్లనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నాము, అతను వేధింపులకు గురి చేస్తున్నాడు, ఆ తర్వాత మతం మార్చుకోవాలి, ఇస్లాం పుస్తకాలు చదవాలి, రాయాలి అంటూ తమని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేకనే తామంతా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా ఒక లేఖలో రాశారు. మరో లేఖలో తన భర్త జగదీష్ రెడ్డి మృతికి కూడా సాదిక్ ఖానే కారణము, అతను విషపూరితమైన ఇంజక్షన్లు ఇచ్చి భర్త జగదీష్ రెడ్డిని చంపారని చెప్పేసి మరో లేఖను కూడా రాసింది. ఈ 2 లేఖల ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. సాదిక్ ఖాన్ కాకినాడ 2 టౌన్ పరిసరాల్లో నివాసం ఉంటారు. ఇక్కడే 2 టౌన్ పరిసర ప్రాంతాల్లో అయినటువంటి లక్ష్మీవారి వీధిలో సాదిక్ ఖాన్ నివాసం ఉంది. అక్కడ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆ తర్వాత లక్ష్మీనగర్ లో ప్రో షూటింగ్ అకాడమీ అనే ఒక అకాడమీ నిర్వహిస్తున్నారు. అక్కడ పోలీసులు గాలించారు. ఆ తర్వాత సాదిక్ ఖాన్ తల్లి, సోదరుడు వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారించారు. ఆ సమయంలో తల్లి ఇచ్చిన పలు విషయాలు కూడా కీలకమైన విషయాలు పోలీసులు నమోదు చేసుకున్నారు. అందులో తల్లి చెప్పిన మాటలు పోలీసుల వివరాల ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఏఈ నూకరాజు కుటుంబం 2 నెలల క్రితం మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మీ అబ్బాయి సాదిక్ మమ్మల్ని చాలా వేధింపులకు గురి చేస్తున్నారు, అది తట్టుకోలేకపోతున్నాము, మీరైనా ఒక మాట చెప్పండి, సాదిక్ ని మమ్మల్ని వేధించొద్దని చెప్పండి అని చెప్పి కూడా ఏఈ నూకరాజు బతిమలాడినట్టు కూడా సాదిక్ ఖాన్ తల్లి పోలీసులు చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. అయితే సాదిక్ తల్లి అతనికి చెప్పినా కూడా సాదిక్ వినకుండా తర్వాత కూడా వేధింపులకు గురి చేశారు. ఆ వేధింపులు తట్టుకోలేకనే ఏఈ నూకరాజు కుటుంబం మృతి చెందింది, ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అయితే సాదిక్ ఖాన్ కోసం మొత్తం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఒకవైపు రాజమండ్రిలో 5 టీంలు, కాకినాడలో 5 టీంలు, మొత్తం 10 బృందాలు సాదిక్ ఖాన్ కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ఓవర్ టు యు.